హాయ్ ఎలా అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మైథిలి దిలీప్ కుక్స్ అండ్ బ్లాగ్స్. ఈ రోజు అయితే నేను లేచి ఫ్రెష్ అయిపోయాను. సో 1 లీటర్ వాటర్ కూడా తాగేశాను. సో ఇప్పుడైతే కషాయం చేస్తున్నాను. కషాయం ఎలా చేయాలో నేను ఆల్రెడీ నా ఛానల్లో చూపించాను. లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూసేయండి. ఇది మేము రోజు ఎంటీ స్టొమక్ మీద తీసుకుంటాము. అలా అని ఎక్కువ మంత్ సేమ్ కషాయమే వాడుతూ ఉంటే యూజ్ ఉండదండి. సో 1 మంత్కి నేను ఖచ్చితంగా కషాయం అనేది చేంజ్ చేస్తాను. రిమైనింగ్ వీడియోస్లో కూడా నేను ఇంకేం కషాయం చేస్తానో కూడా మీకు చూపిస్తాను. కషాయం బాయిల్ అయ్యే లోపల నేనైతే హౌస్ మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. మాకు 2 డేస్ బ్యాక్ చాలా బాగా వర్షం పడింది. అయినా కూడా బెంగళూరులో ఈసారి ఎండలు కొంచెం ఎక్కువే ఉన్నాయండి. సో అందుకే నేను విండోస్ తలుపులు అన్నీ తెరిచి ఉంచాను, హౌస్ మొత్తం కొంచెం కూల్ అవుతుందని. మాదైతే ఆధార్ కార్డ్ ఆంధ్ర ఉంది. మేమైతే కర్ణాటకకి చేంజ్ చేసుకోవాలని అనుకుంటున్నాము. సో దానికోసం మేము 9:30కే బయలుదేరాలండి. సో అందుకే నేనైతే హడావుడిగా వర్క్ మొత్తం చేసేసుకుంటున్నాను. నేనైతే టిఫిన్ కోసము 1 గ్లాస్ ఉద్దిపప్పుకి 3 గ్లాసులు లిటిల్ మిల్లెట్ ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను. సపరేట్గా కొంచెం మెంతులు, అలాగే కొంచెం అటుకులు నానబెట్టుకున్నాను. సో నేను నార్మల్గా అయితే గ్రైండర్ వేస్తాను. ఈరోజు టైం లేదండి, సో అందుకే నేను మిక్సీలో వేస్తున్నాను. దీన్ని నార్మల్ దోశ ఎలా అయితే గ్రైండ్ చేసుకుంటామో సేమ్ కన్సిస్టెన్సీలోనే గ్రైండ్ చేసుకోండి. ఇది మనం 5 hours బయటే ఉంచుకుంటే బాగా ఫర్మెంట్ అయ్యి దోశలు బాగా వస్తాయి. నేను కొంచెం పిండి ఇప్పుడు వేసుకోవడానికి తీసుకున్నాను, మిగతాది ఫర్మెంటేషన్ కోసం బయటే ఉంచేసాను. ఇప్పుడు దోశలు వేసుకోవడానికి నేను ఓవర్ నైట్ నానబెట్టుకున్న క్యాష్యూస్, ఆల్మండ్స్, వాల్నట్స్, సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మెలోన్ సీడ్స్, పంకిన్ సీడ్స్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్ ఇవన్నీ కొంచెం పేస్ట్ లాగా కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఇప్పుడు మనం వేసుకునే దోశ పిండిలో కలుపుకొని దోశలు వేసుకోవాలి. చాలా కమ్మగా ఉంటుందండి, మీరు కూడా ట్రై చేసేయండి. పిల్లలకి రోజు డ్రై ఫ్రూట్స్ తినమంటే తినరు కదా, అలాగే మనం కూడా రోజు డ్రై ఫ్రూట్స్ తినాలి అంటే ఖచ్చితంగా బోర్ కొడుతుంది. సో అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి. బ్రొకోలీ పప్పు కోసం మనము కందిపప్పులో టమాటో, గార్లిక్, చిల్లీస్ అండ్ ఒక ఆనియన్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని ముందుగానే ఉడికించుకోవాలి. బ్రొకోలీని కూడా సపరేట్గా హాట్ వాటర్లో కొంచెం ఉడికించుకున్నాను. సో చూడండి, ఇలాగా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు కళాయిలో ఆయిల్ వేసుకొని ఆవాలు, గార్లిక్, చిల్లీస్ అండ్ కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోండి. దాని తర్వాత చింతపండు, జీలకర్ర అండ్ పసుపు వేసుకొని మళ్ళీ కొంచెం బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత చిటికెడు షుగర్ వేసుకొని అలాగే మనం ఉడికించుకున్న బ్రొకోలీ అండ్ పప్పుని కలిపి వేసేయండి. లాస్ట్లో టేస్ట్కి తగినంత సాల్ట్ అండ్ గీ వేసుకొని బాగా ఉడికించుకోండి. అంతే, మన బ్రొకోలీ పప్పు రెడీ అయిపోతుంది. దొండకాయ పచ్చడి కోసం అయితే ఫస్ట్ మనం ధనియాలు, జీలకర్ర, గార్లిక్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత చిల్లీస్, టమాటోస్, ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి, సో తొందరగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఒక పిడికెడు గ్రౌండ్ నట్స్ వేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు, మనం చిన్నగా తరుక్కున్న దొండకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి, సో మనకి తొందరగా మగ్గుతాయి అన్నమాట. దొండకాయ బాగా మగ్గిన తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని దించే ముందు నువ్వులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. చూసారా, బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మిక్సీలోకి తీసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోండి, పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవద్దండి. సో మనకి రోటి పచ్చడి తింటున్నలాగా అనిపిస్తుంది, సో టేస్టీగా ఉంటుంది. మేమైతే మా లంచ్లోకి బ్రొకోలీ పప్పు అండ్ దొండకాయతో ఫుల్ ఎంజాయ్ చేసాం. తినేసి కొంతసేపు రెస్ట్ తీసుకున్నాం. లేచి టీ తాగేసి ఫ్రెష్ అయ్యాక ఈరోజు సాటర్డే కదా, సో అందుకనే నేను ఇంటి ముందర ముగ్గంతా వేసుకొని వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకున్నాను.
ఎక్కువ ముంచేస్తారు ఈ పక్కకి తిప్పేది కొంచెం ఇటు ఇటు ఈ పక్కకు అంటే ఈ పక్కకు చెప్పండి అన్నిటికీ చూపించు దేవుడికి అది కూడా చూపించాలి బాగా దేవుడికి చూసుకోవాలి జాగ్రత్త అది కూడా అంట పట్టుకున్నా నువ్వు తీసుకుంటాను పూజ చేసేసాక అలాగా వాకింగ్కి వెళ్ళాం. సాటర్డే మా లేఅవుట్లో భోజనాలు వాళ్ళే పెడతారు. సో అందుకనే ఈరోజు వెంకటేశ్వర స్వామి కళ్యాణం కూడా ఉంటే అది కూడా చూసేసి భోజనం చేసేసి రిటర్న్ వచ్చేసాం. వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఎలా జరిగిందో మీరు కూడా చూసేయండి.